హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. టీలు తాగేశారా? నేనైతే చూడండి దోసకాయ చెట్టును చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఇదివరకు ఒకసారి కూడా వీడియోలు పెట్టాను. ఇది రెండోసారి, ఎందుకంటే అప్పుడు ఒకటే కాయ కాసిందండి, ఇప్పుడు మాత్రం 3 కాయలు కాసింది. మా కోడలైతే ఇంకా ఒకరోజు కోసి కూర వండేసిందంట ఒక కాయని. నాకు తెలీదు. నేను ఇప్పుడైతే ఈ 2 కాయలను అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, కాయ చెట్టుకి ఎంత పెద్ద కాయ అయినా, చెట్టు ఎంత చిన్నదైనా సరే కాయ బరువు కాదండి. నిజంగా ఈ కాయలు చూడండి గుమ్మడికాయ మాదిరి ఉన్నాయి, అయినా కూడా సన్న తీగలు మూస్తూనే ఉన్నాయి వాటిని. అది మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. తల్లికి పిల్ల బరువు కాదు, తీగకు కాయ బరువు కాదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నిజమేనండి. ఈ చెట్టు ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా వేసిందండో, చూడండి అది ఇదిగో అక్కడక్కడ. అలాగే చూడండి ఈ కాయ మాత్రం బాగా పండిందండి. నేనే పైనకి పెట్టి ఇట్లా పందిరి మీద పెట్టేశాను, బరువు ఉంది అని. కానీ పెట్టకపోయినా బాగానే ఉంటుంది. ఇంకా చూడండి 2 కాయలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఈరోజైతే మాది దోసకాయ కూర అండి. అందరూ వచ్చేయండి, తలా ఇంత తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.